హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే దివాళీ నెక్స్ట్ రోజు బ్లాగ్ అనమాట. సో మార్నింగ్ 6 o'clock లేచేసాను. చాలా మంచిగా అనిపించింది. అసలు బెంగళూరులో అయితే లోపల ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కాబట్టి మార్నింగ్ ఎప్పుడు ఈవినింగ్ ఎప్పుడు అసలు ఏమీ తెలియదు, చీకటిగానే అనిపిస్తుంది. బట్ ఇక్కడైతే మార్నింగ్ లేవగానే బయటకు వస్తే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈ గ్రీనరీ, అప్పుడే సన్ రైజ్ వస్తూ ఉందన్నమాట. చాలా మంచిగా అనిపించింది. అండ్ ఏంటంటే లేవగానే ఇలా చూస్తే రోజంతా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది కదా. డే మార్నింగ్ అలా ఉంటే మార్నింగే మా మామయ్య అయితే పొలంలోకి అయితే వెళ్ళిపోతున్నారు 6 o'clock అప్పుడే. ఎందుకంటే మళ్ళీ రిటర్న్ వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి స్కూల్కి వెళ్ళాలి 8:30 కల్లా. కాబట్టి ఏమైనా పనులు ఉంటే చేసుకొని వద్దామని చెప్పి మార్నింగ్ వెళ్తున్నారు. అండ్ ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే ప్రతి ఇంటికి చూడండి ఎంత స్పేస్ ఉందో, ఇల్లు ఎంత ఉందో దానికి డబుల్ స్పేస్ ఉంది ఇంటి ముందరంతా. అలా ఉంటే చాలా బాగుంటుంది కదా. పిల్లలు ఆడుకోవాలన్నా, మనం ఏమైనా వెహికల్స్ పార్క్ చేసుకోవాలన్నా, అండ్ ఈవినింగ్ టైంలో అందరం సరదాగా కూర్చొని ఆడుకోవాలి, మాట్లాడుకోవాలంటే చాలా బాగుంటుంది మీరు స్పేస్ ఉంటే. ఇక్కడ మేమైతే చూడండి మా ఇంటి ముందర ప్లేస్ చూపిస్తున్నాయి ఇదంతా. ఇక్కడ నుంచి మొత్తం ప్లేస్ అన్నమాట. ఆ కార్నర్ వరకు ఉంటుంది. ఆ పక్క అంతా చెట్లు అవన్నీ నాటినారు అత్తయ్య వాళ్ళు. ఇటు సైడ్ అంతా కారు పార్కింగ్ కానీ, ఇంకా మామయ్యకి తెలుసు కదా ట్రాక్టర్ ఉంది, అవి ఇంకా బైక్స్ అవన్నీ పార్క్ చేసుకుంటాం. ఇక్కడ కనిపిస్తున్నారుగా అవ్వ మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ. 73+ years ఇప్పుడు ఆమెకైతే. అయినా కూడా చాలా మంచిగా అన్ని పనులు చేస్తుంది. ఇదంతా క్లీన్ చేస్తుంది రోజు మార్నింగ్ తో. ఎంత ఓపికగా చేస్తారు అసలు. ఇప్పుడు వాళ్ళైతే అంత ఓపికతోనే అసలు ఏం చేసుకోలేము. ఇంకా నేను లోపలికి వచ్చే లోపల అసలు నేను పక్కన ఉంటేనే నిద్రపోతాడు మా బాబు. నేను పక్కన లేకపోతే లేచేస్తాడు. అబ్బాయికి లేచి కూర్చొని వెయిట్ చేస్తున్నాడు నేను ఇక్కడే అని. మా హస్బెండ్ ముందు రోజు నైట్ నా కోసం బనానాస్ తీసుకొచ్చారు తినమని చెప్పి. నేనేమో తినకుండా అక్కడ పక్కన పెట్టేసి పడుకున్నాను. మార్నింగ్ లేవగానే మా బాబు వాటినే చూశాడు. లేచినప్పటి నుంచి గోలను బనానాస్ తినాలి అని చెప్పి ఇంకా నేను కొంచెం తను బ్రష్ చేయించేసి తినిపిద్దామని చెప్పి ఇవ్వకుండా చూస్తా అంటే ఆయన కూడా అయితే నోట్లో పెట్టుకునేస్తున్నాడు. ఇంకా ఫైనల్లీ బ్రష్ చేయించేసి అయితే తినిపించేసాను. అసలు మార్నింగ్ తో అంటారు కదా నార్మల్ గా లేవు కానీ బనానా అయితే అసలు తినకూడదు అని చెప్పి. బట్ వీడు ఏడుస్తూనే ఉన్నాడు, అందుకని చెప్పి ఇచ్చాను. మామూలుగా మనం కూడా ఏమన్నా ఫస్ట్ కీరా తిని మళ్ళీ బనానా కానీ అలా తినాలి, కానీ డైరెక్ట్ గా బనానా అయితే తినకూడదు. ఇంకా ఆ రోజు ఫ్రైడే అనమాట. నేను కిందకు వచ్చే లోపలే మా అత్తమ్మ ఇల్లంతా కడిగేసి ముగ్గు వేసేసారు. లోపల కూడా అంతా కడిగేసి పెట్టుకున్నారు. నేను ఇక్కడికి 7 o'clock వచ్చాను కిందకి. అప్పటికి అన్ని పనులు అయిపోయినాయి. మామయ్యకి క్యారేజ్ చేసేసారు, ఇంట్లో పనులు అన్ని చేసేస్తున్నారు. ఎంతైనా చాలా గొప్ప వాళ్ళండి అప్పుడు వాళ్ళు. ఎన్ని పనులు ఉన్నా కూడా అన్ని మార్నింగ్ తో లేచేసి చేసేసుకుంటారు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ అసలు ఓపిక ఉండట్లేదు ఎవరికి. ఈవెన్ నాకు కూడా అన్ని పనులు చేసేసుకొని నిద్రపోయే లోపల లేట్ అయిపోతుంది. ఇంకా మార్నింగ్ లేట్ గా లేస్తాం, ఇంకా అన్ని ఆటోమేటిక్ గా డిలే అయిపోతాయి. ఇంకా మామయ్య అయితే పొలం దగ్గర నుంచి వచ్చేసారు. ఇక్కడ మా బాబుకేమో పాకెట్ ఉన్నాయన్నమాట, 2 పాకెట్స్ షర్ట్ కి. దాంట్లో మనీ పెట్టారు. అది తీసుకొని ఏంటి ఇదని చెప్పి తీసుకొని చూస్తున్నాడు. మళ్ళీ ఎవరికి ఇవ్వాలని ఆలోచించి లాస్ట్ కి మా అత్తయ్యకి అయితే ఇచ్చాడు. మేమందరం అడుగుతుంటే నాకు ఇవ్వకుండా అత్తకి ఇచ్చామని చెప్పి నేను అడిగే లోపల మా వాడు నా దగ్గరకు వచ్చేస్తున్నాడు. ఇంకా అత్తమ్మ అయితే అప్పుడే పాలు తీసుకొచ్చారు బాబుకి తాగిద్దామని చెప్పి. సో ఇప్పుడు మార్నింగ్ అయితే రోజు ఎర్లీ మార్నింగ్ పాలు ఇస్తున్నాము. అండ్ ఆ తర్వాత టిఫిన్ చేపిస్తున్నాము, హెల్త్ కి మంచిదని చెప్పి. నేనైతే ఈ పాలలో చక్కెర ఏమి కలపట్లేదు. నేను ఫస్ట్ లో అనుకున్నాను ఏమైనా కలిపితేనే కదా తాగలుగుతారని. అందుకని నేను డాక్టర్ అడిగితే జాగరి వేయండి అన్నారు, షుగర్ అయితే వద్దన్నారు. నేను నార్మల్ గా నేను షుగర్ ప్రిఫర్ చేయను, బట్ జాగరి కూడా వేయట్లేదు. ఒట్టిపాలే బాబు తాగేస్తున్నారు. ఇంకా ఆ రోజు ఫ్రైడే నేను టిఫిన్ చేయను, ఇంకా బాబుకి ఒకటే తినిపిస్తున్నాను. ఇడ్లీ అత్తమ్మ సాంబార్ చేశారనమాట. సో బాబుకి అయితే ప్రశాంతంగా తినేసాడు వాడైతే. ఇంకా కిందకి వెళ్ళి ఫ్లవర్స్ అన్ని ఫ్రెష్ గా దొరుకుతాయండి ఇక్కడ. నాకు బాగా నచ్చేది పల్లెటూరులో ఏంటంటే ఏమీ కావాలన్నా అప్పటికప్పుడు ఫ్రెష్ గా దొరుకుతాయి. పట్టణంలో కూడా దొరుకుతాయి కానీ అక్కడ ఏంటంటే మనం వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలి. ఇక్కడ ఏంటంటే అన్ని మన ఇంట్లోనే పండిస్తాము, అన్ని మన ఇంట్లోనే దొరుకుతాయి కూడా కదా. అదైతే నాకు మంచిగా అనిపిస్తుంది. కిందకెళ్ళి అన్ని ఫ్లవర్స్ తీసుకొచ్చేసి అయితే పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ వచ్చి ఆ రోజు శుక్రవారం కదా మా కులదేవతకు పెట్టుకుంటాము. ఇంకా ముందు రోజు ఆయుధ పూజ అవన్నీ జరిగాయి ఇంట్లో. దాంట్లో పూలు మిగిలిపోయింటి, ఇంకా తీసుకొచ్చి అవన్నీ అయితే పెడుతున్నారు. ఇదైతే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా వీడియో. ఆ రోజు మసాలా వడ చేసుకున్నాము. మా మామయ్య ఎప్పటి నుంచి అడుగుతున్నారు చేయండి అని. బట్ మా అత్తమ్మ పిల్లలు వస్తే చేసుకుందాంలో మన ఇద్దరమే ఏం తింటాంలే అనే రకం అనమాట. ఎందుకంటే మేము వస్తే మేము కూడా తింటాము, మాతో పాటు అందరూ తింటూ ఉంటే ఆమెకి చాలా హ్యాపీ అనమాట. అసలు ఎంత హ్యాపీ అంటే తను రోజంతా తినుకుంటా అయితే ఉంటుంది. పిల్లలు కానీ తింటే చాలు అంత హ్యాపీగా ఫీల్ అవుతుంది మేము తింటే. సో మేము ఎప్పుడు వచ్చినా అందుకే మంచిగా చేసి పెడతారు ఫుడ్ విషయంలో మాత్రం. ఇంకా నేనైతే దోశ పోసుకుంటున్నాను. ఇడ్లీ మళ్ళీ ఏం పెట్టుకుంటాం నా ఒక్కరి కోసం అని చెప్పి
వేడివేడిగా ఉండగలుగుతాను, ఏదైనా తినగలుగుతాను నేనైతే టిఫిన్స్ లో. మిగతా అవన్నీ అప్పటికప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నా చల్లగా ఉన్నా కూడా తినేస్తాను, కానీ టిఫిన్స్ మాత్రం కొంచెం వెచ్చగా ఉంటేనే తింటాను. ఇంకా దోశ పోసుకున్నా ఇంకా ఆల్రెడీ అత్తమ్మ సాంబార్ చేశారు కదా, దాంతో తినేద్దామని. ఇంకా మా బాబుని అయితే ఎంటర్టైన్ చేస్తున్నారు ఇక్కడ అందరూ చూడండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తీసుకొని ఎంటర్టైన్ చేస్తున్నారు. మా వాడు కూడా ఎక్కువ ఎగరదా అన్నాడు, దానికి తగ్గట్టు డాన్స్ చేస్తున్నాడు అనమాట. వాళ్ళ బాబాయ్, చిన్న బాబాయ్ కానీ పెద్ద బాబాయ్, వాళ్ళ నాన్న, ఇంకా నానమ్మ అందరూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటే మంచిగా ఎంటర్టైన్ అయ్యి ఇంకాసేపు నేను దోశ తింటుంటే నా దగ్గర కూడా వచ్చినాడు పెట్టమని. సో కొంచెం తినిపించాను. దోశ ఏంటంటే వేడి కదా, అండ్ మార్నింగ్ తను తినేస్తాడు, తినకపోతే పెడదాంలే అనుకున్నాను, ఆల్రెడీ తిన్నాడు కాబట్టి ఓకే. ఇంకైతే నేను ప్రశాంతంగా తినేసాను. ఇక్కడ ఇంతమంది ఉన్నారు కాబట్టి బాబుని చూసుకుంటారు. అదే నేను బెంగళూరులో అయితే కష్టం అసలు తినేటప్పుడు కూడా. అప్పటికి మా హస్బెండ్ చాలా చూసుకుంటారు, హస్బెండ్ మరిది వాళ్ళిద్దరే. ఎందుకంటే వర్కింగ్ వాళ్ళకి తెలుస్తుంది కదా, ఎవరికైనా వర్క్ చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ బాబుని చూసుకోవడం అనేది చాలా కష్టము. ఇంకా మా మామయ్య అయితే వచ్చేస్తారు 3:30కి, స్కూల్ అయిపోతుంది, 4 o'clock ఇంటికి వచ్చేస్తారు. వస్తే బాదం మిల్క్ అయితే తీసుకొచ్చారు. ఇంకా ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయి ఇక్కడైతే. అసలు మాకు అక్కడ ఏం తెలియదు ఎండలో అవంతా, ఇక్కడైతే బాగా తెలుస్తుంది. మా మామయ్య క్యాలిక్యులేట్ చేస్తున్నారు, హాఫ్ కన్నా ఎక్కువ ఇవ్వకూడదు, కొంచెం కూల్గా ఉన్నాయి అవి, జలుబు ఏమైనా వస్తుందేమో అని. అప్పటికి మా హస్బెండ్ పర్లేదులే తాగించలే అన్నారని చెప్పి హాఫ్ వరకు తాగించారు. మామూలుగా మా మామయ్య చాలా పట్టుకున్నారు, ఇంత ఇంత చాలు, హెవీ అయిపోతుంది, పిల్లలకి అవసరమా అన్న టైప్ అనమాట. 30% తాగితే చాలు కదా ఆ బాటిల్ మొత్తంలో అని. ఎందుకంటే కొంచెం కూల్గా ఉన్నాయి, అందుకని కాసేపు తగ్గినాక మళ్ళీ ఇద్దామని అనుకుంటున్నారు. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా కింద దిగి చెట్లన్నీ ఎండిపోతున్నాయి, నీళ్లు పట్టట్లేదంటే ఒక 2 days నుంచి ఎండలు ఎక్కువైపోయి. సో నీళ్లు పడతామని చెప్పి అయితే వచ్చారు ఇక్కడ కిందకి అత్తమ్మ, మా హస్బెండ్. ఇంకా నన్ను కూడా పిలుస్తున్నారు పైనుంచి వీడియో దిగిపోతే ఏమి కిందకి రావచ్చు కదా అని చెప్పి. సో కిందకైతే వచ్చేసాం, మనందరం వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడ ఉన్న పెద్ద ఏంటంటే ఒక్కరు ఒక దగ్గర ఉంటే అందరూ అక్కడికి వెళ్ళిపోతాం అనమాట. సపోజ్ నేను ఒకటే పైన ఉన్నాను అనుకోండి, మళ్ళీ అందరూ పైకి వస్తారు. ఇప్పుడు ఎవరిని ఒక్కరి కిందకుంటే అందరూ కిందకి వెళ్తారు. అంత జనాభా అంతా ఒకే దగ్గర ఉండాలండి మాకు, అప్పుడే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా. ఇంకా చెట్లకి అంతా నీళ్ళు పడుతున్నారు. ఇది ఒక వీడియో కూడా తీసాను, అన్ని చెట్లు ఉన్నట్టు మా ఇంట్లో. నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను నేను. ఇదైతే మునగాకు చెట్టు చాలా వేసారు అసలు. ఈసారి అయితే ఒక 7 or 8 ఉన్నాయి. నాకు చాలా ఇష్టమైంది మునగాకు అయితే. అంతే అండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.